వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఆరెంజ్ అలాగే మనం కీరా కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ ఒక ఫ్లవర్ షేప్లో చేసుకుంటున్నాం. సో దీన్ని సో ఒక దాంట్లో 4 చేస్తున్నాం. సో ఫ్రూట్ ప్లాటర్ కానీ ఫ్రూట్ సలాడ్స్ లాంటివి చేసేటప్పుడు సో ఇలాంటి మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇలా నిలబడే విధంగా స్లాంట్గా కట్ చేసుకోవాలి. ఇలా నిలబడుతుంది. సో హైబ్రిడ్ అయితే మనకు బాగుంటుంది కలర్ అనేది కూడా, కాబట్టి నేను ఇది తీసుకున్నాను. కొన్ని గార్నిష్ మనం చేసేటప్పుడు వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ కూడా కరెక్ట్ సూటబుల్ చేసుకుంటే మనం చేసే డిజైన్ బాగా కనిపిస్తుంది. రైట్, తర్వాత వీటిలో అన్నిట్లో ఇలా 3 స్లైసెస్ లాగా ఓపెన్ చేసుకోవాలి అవెల్ షేప్లో. చేసే డిజైన్ చిన్నగా కనిపిస్తుంది కొన్నిట్లో. సో అరేంజ్ చేసుకున్న తర్వాత అది బాగా కనిపిస్తుంది మనకు. ప్లేట్ సైజుని బట్టి మనకు ఎన్ని వస్తే అన్ని బాగుంటాయి. చూసుకొని ముందుగానే కౌంటింగ్ అనేది 1-2 సార్లు చేస్తుంటే మనకు ఐడియా అనేది కూడా వస్తుంది. ఇలాంటి డిజైన్ ఏంటంటే మనకు హౌస్ వైఫ్స్కే కాకుండా కేటరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, హోటల్ మేనేజ్మెంట్ లాంటి చేసే స్టూడెంట్స్కి, క్యాటరింగ్ ఫీల్డ్లో ఉండే ప్రొఫెషనల్స్కి కూడా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఫుడ్ను వండడం ఒకటే కాదు, దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేసామనేది కూడా అదొక పార్టే. సో గెస్ట్ని అట్రాక్ట్ చేయడం ఇలాంటి ఆర్ట్ వల్ల ఉంటుంది. సో ఫోటోషూట్లో కానీ వచ్చిన గెస్ట్లు కానీ చూసిన తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఆ పార్టీ ఎంత గ్రాండ్గా అయ్యేదని చర్చించుకుంటూ ఉంటారనమాట. కొంచెం టైం టేకింగ్ కార్వింగ్ అనేది ఎప్పుడు కూడా కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి చేసేటప్పుడు కూడా అన్ని పనులు కొంచెం పక్కన పెట్టేసి తీరిగ్గా ఉన్నప్పుడే ఇలాంటివి పెట్టుకోవాలి. ఆర్టిస్టిక్గా చేస్తాం కాబట్టి ఫ్రీగా మనకు ఉన్నప్పుడు చూసుకొని పెట్టుకుంటే చేసే డిజైన్ మనకు బాగా వస్తుంది. హడావిడిగా ఎప్పుడు చేయకూడదు కార్వింగ్ అనేది. ఓకే, సో అన్నిటిని కూడా కొంచెం ఇలా ముందుకు జరిపేసి రెడీగా పెట్టేసుకోవాలి. అరేంజ్ చేసుకునేటప్పుడు అక్కడ మనకు టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఒక టమాటా తీసుకుంటున్నాను. దీంతో స్లైస్ రోజ్ సెంటర్లో వస్తుంది. సో పల్చటి స్లైసెస్, మ్యాక్సిమం థిన్. సో అప్పుడు మనకు ఫోల్డింగ్ అనేది ఈజీగా వస్తుంది. సో బాగా పండిన టొమాటో కొంచెం గట్టిగా ఉండాలి, పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉండాలి.
ఓకే, దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇక్కడ నుంచి రోల్ చేసేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ప్లేటింగ్లోకి తీసేసుకున్నాం. సెంటర్లో ఇది వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ స్లాంట్గా కీరా స్లైసెస్, సో ఇవన్నీ కూడా ఇక్కడ మధ్యలో వచ్చేస్తాయి కలర్ఫుల్గా కనబడడానికి డిష్ అనేది. నెక్స్ట్ దీంట్లో పండుమిర్చి, ఇది కూడా అవైల్గానే కట్ చేస్తున్నాను. సో వీటిని మధ్యలో పెడుతున్నాను. సో ఆ పింక్ కలర్లో ఇంకొంచెం మనకు ఆ డిష్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్లేట్ అనేది. సో సింపుల్ డిజైన్స్తోనే మనం కాంబినేషన్లో కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటూ చేస్తే నీట్గా సూపర్గా వస్తుంది మన ప్లేట్ గార్నిష్ అనేది. తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి.